అండి, బాగున్నారా? అయినా బాగానే ఉంటారులే నా వీడియో చూస్తున్నప్పుడు. అయినా మీరేంటండి బాబు వీడియోని లాస్ట్ వరకు చూడరు, లైక్ కొట్టరు, సబ్స్క్రైబ్ చేయరు. మీ సున్నితమైన చేతులతో అలా లైక్ కొట్టి అలాగే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే కదా భాగవతం ఎట్లుంది వీడియోలో అని తెలుస్తుంది. మీరు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయామా అంటే ఎట్లా తెలుస్తుందండి? ఇంకా అది పక్కన పెడితే ఇక్కడ ఉన్న రెసిపీ గురించి చెప్తాను చూడండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట ఈ రెసిపీ. ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని, చిన్నపిల్లలకైతే ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను నేనైతే. మీరు పెద్దవాళ్ళకి అనుకోండి సాజీరా, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, యాలకులు అవన్నీ వేసుకోండి. ఇంకా కొంచెం ఒక చిన్న స్లిట్ మిర్చి వేసుకున్నాను. ఇంకా తర్వాత మెంతాకు తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేయండి పలపల అనేంత వరకు. మీరు పచ్చిగా ఉండనే వేసినారనుకోండి చేదు వస్తుంది, మళ్ళీ చెడిపోతుంది రెసిపీ. బాగా వేయించి ఇంకా బఠానీలు వేయండి. బఠానీలు వేసిన తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మగ్గనిచ్చిన తర్వాత ఈ రైస్ కూడా కొంచెం వాటిలో వేసి బాగా తిప్పి మగ్గనియండి. తర్వాత 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పులు వేసుకోండి. నేనైతే చిన్నోడు కదా, మా చిన్నోడు కోసం చేస్తున్నాను కాబట్టి కొంచెం 2.5 యాడ్ చేసేసాను అనమాట. ఇంకా అంతేను. దీంట్లోకి ఒకవేళ ఇలాగే చేసి మీకు పిల్లలు ఉంటే రైతాని స్పైసీగా చేసుకున్నామంటే టిఫిన్ కింద అయినా తినచ్చు. నేనైతే ఇవాళ టిఫిన్ కిందే చేశాను అనమాట. ఇంకా మా ఆయన రైతా చేద్దానా అంటే పొద్దున్నే రైతా వద్దు అన్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి కీరాస్ కట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ విజిల్ ఎలా పెడతారంటే ఒకటేమో లో ఫ్లేమ్లో ఒక విజిల్ రాణించుకోండి, తర్వాత హై ఫ్లేమ్లో వచ్చేసి ఒక విజిల్ రానిచ్చి ఆఫ్ వేసి ఇంకా ఆవిరంతా పోయేంత వరకు వెయిట్ చేయండి, ఓకేనా? మా చిన్నోడు చూశాడు, ఎగిరేగి చూస్తున్నాడు ఏం చేస్తుందా మా అమ్మ అని. వాడికి కీరా అంటే ఈ మధ్య పర్లేదు బాగానే తింటున్నాడండి. ఈ సలాడ్స్ పైకి వచ్చేసి మనకి బ్లాక్ సాల్ట్ అని మార్కెట్లో దొరుకుతుందండి. నేనైతే గ్రైండ్ చేసినది కాకుండా రాయి తీసుకొచ్చాను అనమాట. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఆ రాయి ఎలా ఉంటుందో. దాన్ని గ్రైండ్ చేసుకొని కొంచెం ఈ కీరాల పైన లేకుంటే మీరు ఏవైనా సలాడ్స్ తింటుంటే దానిపైన వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుందండి. అదో డిఫరెంట్ ఫ్లేవర్, కొంచెం ట్యాంగీగా, కొంచెం స్వీటు, కొంచెం ఉప్పుగా ఉంటుందన్నమాట. ఆ ఉప్పు అది తెచ్చుకొని తినండి, అంతేనా? ఇంకా ప్లేట్ చూసారా ఎంత అద్భుతంగా ఎమ్మీగా హెల్దీగా ఉందో. మీకు టిఫిన్ కింద అయినా రైస్ ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే హ్యాపీగా టిఫిన్కి కూడా చేసుకోవచ్చు అండి. ఎక్కువ స్పైసీ ఉండదు కాబట్టి టమ్మీకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నా చెట్లు అయితేను ఈ సమ్మర్కి బాగా తిగాలు పడుతున్నాయండి. రోజు వాటర్ వేస్తున్నాను కూడా. అసలు అటు సైడ్ ఎక్కువ ఎండ తగులుతుంది చూడండి, బాగా పండు బారిపోయి రాలిపోతూ ఉన్నాయి అన్నమాట. మాకు ఎండలు ఇంకా తగ్గట్లేదు అసలు, ఎందుకో ఏమో తెలీదు. రోజుకి 2 టైమ్స్ వాటర్ వేస్తున్నాను. అవి ఇండోర్ ప్లాంట్సే, బట్ ఇంట్లో పెట్టుకుంటే మా చిన్నోడు అస్సలు బతకని ఏడు దాంట్లోని. ఈ వాటర్ వేసుకుంటూ పైనుంచి ఎవరో దాణా వేస్తుంటే పావురాలు చూడండి ఎంత చక్కగా ఎగురుకుంటూ తింటున్నాయో. పొద్దున్నే ఇట్లాంటివన్నీ మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి. ఏమంటారు, అవునా కదా చెప్పండి? ఇంకా ఈ మొక్కలు కొనేటప్పుడు ఏమో ఈ ప్లాంట్ ఏమో మా ఆయనకి, మనీ ప్లాంట్ ఏమో నాకని చెప్పాడు. కానీ మా ఆయన ఇంతవరకు ఒక్క చెంబు నీళ్లు పోసింది కూడా లేదనమాట ఇంతవరకు. అట్లుంటుంది హస్బెండ్స్ తోటి. ఇంకా మా ఆయన నిన్న వస్తూ టమోటాలు చీప్గా ఉన్నాయంట అని 2 కేజీలు పట్టుకొచ్చాడనమాట. నాటు టమాటాలు దొరికినాయి లేసి అని చెప్పేసి 2 పట్టుకొచ్చినాడు. చిన్నగా ఉన్నాయి కానీ బట్ బాగానే గట్టిగా బాగానే ఉన్నాయి. నాకు ఇవన్నీ చూసిన తర్వాత ఒకసారి ఏమన్నా టమోటో ఊరగాయ ట్రై చేస్తే ఎట్లుంటుందా అని ఆలోచిస్తాను అనమాట. కుదురుతుందో లేదో చూడాల. ఖచ్చితంగా ట్రై చేయాలి, వస్తే రాని లేకపోతే ట్రై అయితే చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియో పెడతాను, ఓకేనా? ఇంకా ఈ బాస్కెట్ అయితేనే ఫ్రూట్స్ కోసం కొన్నాను. నేను మాత్రం ఇప్పుడు కూరగాయల కోసం వాడుతాను అన్నమాట. ఈ టమోటాలు, ఆనియను లేకుంటే పొటాటోలు అవన్నీ నేను బయటే పెట్టేస్తానండి కుదిరినంత. ఈ టమోటాలు అయితే నా సమ్మర్లో అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండుకొని ఎంత తొందరగా కుళ్ళిపోతున్నాయంటే అండి
బీభత్సంగా కుళ్ళిపోతున్నాయి. నాటు అయితేనే కొంచెం తట్టుకోగలుగుతున్నాయి. ఇంకా ఆ టమోటాలతో బట్టి మామిడికాయలు తెచ్చాడు. ఎన్ని రోజులైందో అసలు మేము తినక. ఈ పచ్చి మామిడికాయలు పప్పు చట్నీను ఉట్టిగా కోసుకొని తిని, ఇంకా అలాగే పచ్చి శనక్కాయలు కూడా తీసుకొచ్చాడు. ఇంకేముంది, ఇవాళ అయితే పండగే పండగ అనమాట. నాకైతే అన్ని ఇష్టమైనటివే తీసుకొచ్చినాడు. ఇంక ఇవాళ కుమ్మేద్దామని చెప్పేసి అన్ని రెసిపీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఈ పల్లీలు కడుగుతున్నంతసేపు నాకు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయండి. అసలు ఇట్లా మాకు కాసాయనుకోండి, చిన్న చిన్న గంపలలో ప్రతి ఇంటికి ఇచ్చొచ్చేదాన్ని అనమాట. ఇంకా మా అమ్మ పొయ్యి పెట్టి పెద్ద తపాల పెట్టి ఉడికేసేది. ఒక 4-5 రోజులు కూర్చొని తిన్నా కూడా అయిపోకుండా ఉండేటివి. బట్ ఈ కొన్ని మాత్రం మనమేమో 50 రూపాయలు 60 రూపాయలు పెట్టి కొనుకొచ్చుకుంటున్నాం అనమాట. బట్ ఈసారి తెచ్చినటివి మాత్రం కొంచెం హెల్తీగా బాగానే ఉన్నాయండి. లేకపోతే ఎప్పుడు కుళ్ళిపోయో లేకుంటే ఎట్లెట్లో వచ్చేటివి, కానీ బాగానే ఉన్నాయి ఈసారి అయితేనో. నేను హ్యాపీ. ఇంకా ఈ ఆకుకూరల పరిస్థితికి వస్తేను, ఊరికే బయట పెట్టామంటే అయిపోయాయండి, ఆల్బడిపోయినాయి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసి అవన్నీ కడిగేసేలోపు ఇవి చూడండి పడిపోయినాయి అనమాట. ఈ పాలాకు మాత్రము భలే చిన్నది దొరికింది, బేబీ పాలాకు. అదైతేను ఇంకా అది చేద్దాం, పాలకూర చేద్దాము, మా చిన్నోడికి మనకేమో తోటకూర చేద్దామని 2 కట్ చేసి పెట్టుకున్నాను. కానీ పాలకూర చేశాను అంతేను, తోటకూర ఏం చేయలేదన్నమాట. ఇంక ఇవాళ కూరలతో అండి చాలా జాగ్రత్తగా ఉండాలండి బాబోయ్. అసలు ఎంత మట్టి వస్తుందంటే, ఆ కొంచెం పాలకూరలు నుంచి వాటర్లో వేసి నానబెట్టింటే అండి ఎంత మట్టి వచ్చిందో. ఈ మట్టి విషయం పక్కన పెడితే ఉప్పు వేయడం భలే జాగ్రత్తగా ఉండాలండి. ఈ పాలకూరతో మహా డేంజరస్ అసలు ఇది. 2-3 సార్లు అట్లయింది. నేను నార్మల్గానే ఏదో ఆలోచించుకుంటూ నార్మల్గా కూరకి ఎంత కావాలో అంత వేసింటానా, ఉప్పు కషం అయింటుంది అనమాట. పాలకూర మాత్రం ఆల్మోస్ట్ ఆకుకూరలన్నీ అంతే, ఎక్కువ ఉప్పు వేయకూడదు అనమాట. కొంచెం వేయాలి, సరిపోతుంది అంతేను దాంట్లోకి. ఇవాళ అయితే చాలా జాగ్రత్తగానే చేశాను కానండి. అన్నీ కట్ చేసుకొని చేస్తుండగానే మా అబ్బాయి కూడా లేచేశాడు. ఇంకేముంది, వాడిని ఎత్తుకొని ఎలాగో కట్ చేయడం కంప్లీట్ అయింది కదా. ఇంకా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం కరివేపాకు, ఈ ఆకుకూరలలోకి ఎస్పెషల్లీ వచ్చేసి పాలకూరలోకి వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తాయండి. కొంచెం నల్లగొట్టి వెల్లుల్లి వేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసేసుకొని పాలకూర వేసి, చిన్నోడికి కదా ఓన్లీ లైట్గా సాల్ట్, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి వేసాను అంతేను. చూసారా ఎంత కొంచెం అయ్యిందో ఆకుకూర. ఉట్టి ఆకుకూర తిన్నాడు వాడు. 2 ముద్దలు పెట్టుకున్నాడు. నాకు వద్దంటే వద్దు అంటున్నాడు. ఇంక ఇవేమో మా ఆయన ఫ్రెండ్, రాజస్థానీ ఫ్రెండ్ ఇచ్చాడంట పాపడ్స్. వాడు అవి తిన్నాడనమాట. నాకేమో సాటిస్ఫాక్షన్ లేక మళ్ళీ రసం చేసి పెట్టాను వాడికి, రసంతో అన్న తింటాడేమో అని. ఆహా తినలే. మళ్ళీ సాటిస్ఫాక్షన్ లేక నాకు పాయసం ఒక సైడ్ పెట్టినా, ఇందాక శనక్కాయలు చూపించినాయి కదా అవి ఉడకబెట్టాను అనమాట. ఏదో ఒకటి తినాలి. వాడు తినకపోతే నేను కూడా అసలు ఏమీ తినలేడు అనమాట. ఫైనల్లీ వాడైతే పాయసం హ్యాపీగా తిన్నాడు. నేను